మీరు ప్రతిష్ఠించుకున్నారా? మిమ్మల్ని మీరు దేవునితో ప్రతిష్ఠించుకున్నారా? నా జీవితం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ఈ ఆశ ఎంతమందికి ఉంది? ఆయన చూస్తున్నాడు. ప్రత్యేకమైన జీవితం కావాలి, అభిషేకం కావాలి. బలంగా ఈ ఆలోచనలో లేకపోయినా దేవుణ్ణి అడగండి. దుష్ట ప్రేమికులకు లోబడి ఇప్పటికీ నాశనం అవుతున్నానయ్యా. నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను నేనే నీకు అయ్యా అప్పగించుకుంటున్నానయ్యా. దయచేసి నేను చూడాలని ఆశ ఉందయ్యా. దర్శనాలు చూడాలని ఆశ ఉందయ్యా. ప్రత్యేకించబడాలని ఆశ ఉందయ్యా. మీకు స్థాయి ఆ మనిషి ఎవరైనా పర్లేదు. నేను ఏదో పొందుకోవాలని ఆశనాల్లో వెంటాడుతున్నాను. ఎవరైనా స్థలం పెరిగిందండి. నేను ఏదో పోగొట్టుకున్నానని నాకు అనిపిస్తుంది. అది నాకు కావాలి, అది నాకు రావాలి ఖచ్చితంగా. వల్ల నా లైఫ్లో కనబడితే ఇప్పటిదాకా దేవుని స్వరాన్ని నిర్లక్ష్య పెట్టాను. దైవజనుడికి దుఃఖాన్ని పంపించుకున్నాను. నా అజ్ఞానం వల్ల నా తండ్రిని నేను బాధ పెట్టానో లేదేమన్నా. ఇప్పటికీ నేను దేవుని మాట వింటూ, సేవకుని మాట వింటూ, అపోస్తలుల మాట వింటూ, సేవకుల మాట వింటూ వెళ్తే నా లైఫ్ ఇంకా బాగుండేది. నేను తప్పు చేశానో ఎవరైనా మీ హృదయం మిమ్మల్ని అలా ప్రేరేపిస్తే చేతి పలికెత్తి చెప్పండి, నేనేనయ్యా. చాలాసార్లు నీ కత్తింపు వెనుక విపరీతంగా ప్రవర్తించానయ్యా. గట్టిగా చెప్పండి. ఇప్పటికైనా కన్నీళ్లతో పశ్చాత్తాపాన్ని దేవునికి తెలియచేయడానికి ప్రయత్నించండి. మొదట్లో ఉన్న ఆసక్తిని, మొదట్లో ఉన్న దేవానికి లోబడే తత్వాన్ని నేను పొందుకున్నప్పుడల్లా నా వలన ఎన్నో మంచి పనులు జరిగినాయి. నా వలన ఎన్నో మంచి పనులు జరిగాయి. ఈ మధ్యకాలంలో నాకు కోపం ఎక్కువ అంటున్నాను. ఈ మధ్యకాలంలో నన్ను అనేకులు తిరుగుతున్నాను, సులకం చేసి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నాకు ఉన్న విలువ ఈ రోజున లేదు అని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించవా? లేదా ఇలాంటి వారు ఉంటే ముందుకు లేచి ఒక్కొక్కరు దేవుని రాత్రి నన్ను ప్రేరేపిస్తున్నాను. ఎవరో ఉన్నారు మీరు, నన్ను ఆయన ప్రేరేపించాడు. నేను ఈ రోజు నుంచి ఆయన మాట వినాలి. ఈ రోజు నుంచి నేను ఆయన పని చేయాలి. నేను కాకపోతే ఎవరు చేస్తారు? నా దేవా, ఈ పనికి నేను ఉన్నానయ్యా. ఎవరు వారు ఇక్కడ? నా కుమారుడా, మరలా నా కళ్ళకి వచ్చేవా? నిన్ను చూడాలని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. ఈ కొరికి నా ప్రాణాన్ని పెట్టాను బిడ్డ. నా కుమారి, నువ్వంటే నాకు చాలా ప్రేమమ్మా. నీ కుటుంబాన్ని నేను కట్టగలుగుతాను.
పని చేయడంలో ఇసుకవద్దు. ఇంకెవరున్నారు? నా వారు లేరా ఇక్కడ? నీ దర్శనం నేను పొందుకుని నీ పని కొరకు నేను బ్రతకాలయ్యా. ఇంకెంతో టైం లేదు బిడ్డారా. రెండవ రాకడ దినాల్లోనే ఉన్నాను తల్లి. పిచ్చి చూపు చూడడానికి సమయం లేదురా. ముగింపులోకి వచ్చిన పిచ్చి కళలు కట్టడానికి ఇది సమయం కాదు. నీ ఆత్మని ప్రేరేపించిన కొద్ది లేచినట్లుగా నా రెక్కల నీడలకు రండి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నేను నమ్ముకున్న తగిన దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించు. ఆయన రెక్కల నీడలో ఆయన తన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యము కేడము డాలునై ఉంది. రాత్రి వేళ కలిగే భయముకైనా, పగటి వేళ ఎగిరే బాణానికైనా, చీకట్లో సంచరించే తెగుళ్ళకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనా నీవు భయపడకుండా ఉంటావు. కొట్టగట్టిగా చప్పట్లు. ఇక నీకు భయపడని అవసరం లేదు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని దేవుని నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. గట్టిగా బిగ్గరగా చెప్పగలగాలి. అపాయమేమీ రాదు. నీ తెగులు నిగుడారమును సమీపించు. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ రాత్రి ఒక సవాలుతో కూడిన మాట. దేవుని దర్శనాన్ని ఈ రాత్రి చాలా మంది పొందబోతున్నారు. కొన్ని దినాలలో జరగబోయే విషయాలు ఇక్కడ నుండి కొంతమందికి దేవుడు చూపించబోతున్నాడు. కానీ ఒక మాట, కుడికి గాని ఎడమకు గాని మీరు తొలగిన ఎడల ఈ ప్రమాణం నీ యొద్ద నుండి తొలగిపోతుంది. నీ విశ్వాసములో నువ్వు తప్పకుండా నీతిగా ఉన్నంత వరకు ఈ వాగ్దానము నీకు వాగ్దానముగా మారుతుంది. నీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, పోకిరి శాస్త్రాలైనను, సరసత్తులైనను రాకుండా కాపాడుకునే వారికి వాగ్దానం సొంతం. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి లైఫ్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కుమారుడా, దిగులు ధైర్యం వహించండి. ప్రార్థన చేసుకుంటాం. శక్తిగల మా దేవ, కనికరం గల యేసయ్య, నీకు ఈ బిడ్డలు ఈ మాటల చేత జీవములోనికి వచ్చి ఉన్నారు తండ్రి. ఈ మాటలు జీవము కలిగి ఉన్నాయి తండ్రి. తండ్రి, ఇప్పుడే నీ పని కొరకు ప్రేరేపించబడదుము గాక. ఇప్పుడే నీ ఆత్మ ప్రేరేపణ మేము పొంది ఉన్నాము స్వామి. ఇది మాలో స్థిరపరచబడును గాక.
ఈ వాగ్దానం మమ్మలను నిలబెట్టునుగాక. నీ కొరకు గొప్ప కార్యములను చేయుదుముగాక. యేసు నామములో ఈ తీర్మానం పొందిన వారందరిపై నీ కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఉందాం. మరొక దైవజనుడు చిన్న ప్రార్థన చేస్తాను. రమణి గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తీసుకున్న తీర్మానములన్నీ నదుడు యేసుక్రీస్తు నామములో సఫలీకృతం అవునుగాక. నీ కార్యములు వారి ఎడల జరుగునుగాక. వారి జీవితంలో సూచక్రియలు ఈ రోజు నుంచి ప్రారంభమవునుగాక. వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. వారు ఏదైతే ప్రేరేపించబడారో వారిని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి అర్పణలు తీసుకొని వచ్చుదురుగాక. ఈ సన్నిధానంలో భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంలో అధికముగా జీవించుదురుగాక. మునుపటి కంటే అధికమైన విశ్వాసం నీ బిడ్డల్లోకి వచ్చునుగాక. మునుపటి కంటే అధికమైన మహిమ చేత నీ బిడ్డలు నింపుదురుగాక. మునుపటి కంటే అధికమైన శక్తి చేత నీ బిడ్డలు నింపుదురుగాక. మునుపటి కంటే అధికమైన ప్రేమ చేత నీ బిడ్డలు నింపుదురుగాక. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు చక్కగా జరిగించడానికి నీ దాసుని కృప చేత నింపి, ఆత్మ చేత నింపి, అభిషేకించి బలంగా ఇంతవరకు వాడుకున్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఆత్మదేవుడా, ఇదిగో నేను మొదటి సెషన్ అంతా మాకు తోడు ఉండి సహాయం చేసినందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తుల నామమున పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొక చిన్న కృపాసక్తి సంపూర్ణుడా, దయాళుడా, వందనాలు. మరొకసారి మా సంఘములో ప్రతి ఒక్క ఆత్మ ద్వారా మీరు మాట్లాడినారు. వారి ఎత్తిన కన్నీళ్ళు, వారి రోదన, వారి వేదన మీరు ఆలకించి ఉన్నారని మేము నమ్ముతున్నాం. అయ్యా, ఇదిగో సంఘమంతా మోకాళ్ళ మీద ఆత్మల రక్షణ కొరకు ఒకప్పుడు నిండిపోయి ఆత్మలతో పట్టుబడిన తండ్రి, అయ్యా ఈ స్థలమును మరొక ఆలయ ప్రాంతంలో అనేక ఆత్మలతో పట్టజారిన ఆత్మలను కుమ్మరించినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ ఆత్మ ద్వారా దర్శించి ప్రతి బిడ్డను వెలిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం ముందుకు వచ్చిన ఒక్క నిమిషం ముందుకు